ఓం శ్రీమాత్రే నమః. బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది. సో ఇది అప్పుడు పని అంతా అయిపోయింది. ఇంట్లో పొద్దున్నే లేచిన నుంచి అసలు నేను వీడియో ఏం రికార్డ్ చేయాలన్నమాట. త్వరగా పని చేసుకోవాలి. ఫ్రైడే కాబట్టి పూజ మంచిగా చేసుకుందాం ప్రశాంతంగా, ఏ వీడియో తీయలేను. సో నా పని అయిపోయింది, పూజ అయిపోయింది ప్రజెంట్. సో ఇప్పుడు కాస్త టీ అలా తాగి మిగతా పని స్టార్ట్ చేసుకుంటాను. ఇప్పుడైతే పని అంతా కంప్లీట్ అయిపోయింది కదా. టీ తాగుతా అని చెప్పాను కదా, టీ అయితే తాగనండి ఎప్పుడో ఒకసారి, అసలు మిల్కే. బట్ మనకు నోటికి అలవాటు అయింది టీయే కాబట్టి టీ అనే చెప్పని వస్తాను అనమాట. అలా నైట్ అయితే బాదంస్ నానేస్తాను కదా, అయితే నేను అందులో 2 మా ఆయనకు ఒక 3 ఇచ్చాను, నేను ఒక 2 అలా పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట. అవి తింటున్నాను. సో పాలైతే నేను వెయిట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ తర్వాత డైలీ మా టిఫిన్ వచ్చేసి మొలకలు అనమాట. నేను డైలీ తినను, పాలయ్య 2 బిస్కెట్లు తినగానే కడుపు నిండుతుంది, నేను తినను. మా ఆయనకైతే ఈ మొలకలు క్యారెట్ బీట్రూట్ ఇట్లా మిక్స్ చేసి ఇస్తా. అంతకుముందుకు నాకు ఇవి ఇలా మొలకలు ఇష్టం ఉండకపోతుండే, కానీ తిన్న కొద్దీ అలవాటైంది. సో మనకు హెల్త్కి ఏది మంచిదో అదే తినము, అదే టేస్ట్ మంచి లేదంటాము. బయట జంక్ ఫుడ్ అయితే తింటాము. కానీ నేను ఆల్మోస్ట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి జంక్ ఫుడ్ అయితే చాలా మట్టుకు బంద్ చేసిన అనమాట. ఈ మొలకలు చేయడం ఫస్ట్లో నాకు మస్తు ఇబ్బంది అనిపించింది. అసలు నానబెట్టి ఇట్లా తడిగుడ్డలు పెడితే ఒక్కసారి ఏమయ్యేదంటే మొలకలు రాకుండా మురిగిపోయేది. నాకు మస్తు కోపం వచ్చింది. బట్ తర్వాత నేను యూట్యూబ్లో చూసిన అసలు ఎట్లయితే మంచిగా వస్తాయని, మంచిగా వచ్చినాయి మొలకలు. నాకు ఆ మొలకలను చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో నేను అలా కొన్ని మొలకలు, ఒక 2-3 బిస్కెట్లు, చిన్న గ్లాసుల పాలు అలా తింటాను. అది నా టిఫిన్ అన్నమాట. ఇక మళ్ళీ తినను, మధ్యాహ్నం లంచే. సో అది కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా తమ్మునికి కాల్ చేస్తా. ఎవ్రీడే అసలు కాల్ మాట్లాడుకోకపోతే మంచిగా అనిపించేది. నాకున్నది ఏకైక అమ్మ వాళ్ళ నుంచి అంటే వాడే కాబట్టి వాడికి నేను ఫోన్ చేయని మనసు ఉంటుంది. ఒక్కరోజు ఫోన్ చేయకపోయినా అనుకో, ఏమేంద్రా మారిపోయాను, ఎందుకు ఎత్తలేవు ఫోన్ అని నేనంట. అసలు అట్లుంటుంది అన్నట్టు. వాడు ఫోన్ చెప్తే నాకు మనసు పట్టది. ఒక రోజుకు ఒక 2-3 సార్లు నన్ను వేసుకుంటాం అసలు ఫోన్ మేము. సో అలా ఉంటుంది తమ్ముడు నేను బాండింగ్. ఉన్నప్పుడు ప్రేమ చూపించము, కానీ లేనప్పుడు దూరంగా ఉంటేనే ప్రేమ ఎక్కువ తెలుస్తుంది అంటారు కదా. నాకైతే నిజమే అనిపిస్తుంది. అది మా తమ్ముడు అయితే నన్ను చాలా బాగానే చూసుకుంటాడు, కానీ ప్రేమను మాత్రం చూపెట్టాడు అనమాట. సో ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేసిన తర్వాత చపాతి పిండి కోసం పిసుకుతున్నాను అనమాట. మధ్యాహ్నానికి మా అక్క కాల్ చేసింది, మా అక్కతో మాట్లాడుకుంటూ నేను కూడా అక్క చపాతి చేస్తున్నట్టు నేను కూడా చపాతి పిండి కలుపుతున్నాను. సో అలా కాలు మాట్లాడుకుంటూ చపాతి పిండి కూడా కలిపేసిన, కంప్లీట్ అయిపోయింది. సో ఈ పాలైన వచ్చిండు, అప్పటికే 10 ఏమో అవుతుంది. తీసుకొచ్చిన పాలు తీసుకొచ్చి వాటిని వెయిట్ చేస్తున్నాను అనమాట. సో రెగ్యులర్గా నాకు ఇదే వర్క్ ఉంటుంది అనమాట. మార్నింగ్ లేవడం, టిఫిన్స్, పాలు, ఇదే పని ఉంటుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే మీషోలో 2 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టినా. చాలామందికి తెలిసి నేను రివ్యూస్ ఇచ్చేదాన్ని. ఇన్స్టాగ్రామ్ కాకపోతే నా ఇన్స్టాగ్రామ్ పోయింది. ఇన్స్టాగ్రామ్ ఎందుకు పోయింది నాకు అర్థం కాదు. ఏమన్నా గైడ్లైన్స్ పాటించలే అంటారు. సో నేను అన్ని ప్రాపర్గానే పెట్టినా, కానీ పోయింది. నేను ఈ మధ్యలో బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన కదా, దానికి సంబంధించి కూడా నేను భాగ్య కలెక్షన్ అఫీషియల్ అని నేను క్రియేట్ చేసిన. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 2 ఇన్స్టాగ్రామ్లకు ఒకే మెయిల్ ఐడి వాడడం వల్ల ఇది ఈమెయిల్ ఐడితో కనెక్ట్ ఉంది కాబట్టి 2 పోయినాయి అనమాట. నాకు మస్తు అప్సెట్ అయిపోయినా. అసలు నేను స్టార్ట్ చేసిన 2 months అవుతుంది మీషో రివ్యూస్. నాకు మంచిగా అనిపించింది. మనం మంచిగా ఇది ఒక జాబ్ అని కూడా మంచిగా చేస్తే మంచి ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది. బట్ నాకైతే అప్సెట్ అయ్యాను అనమాట. సో కానీ నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఇవి తీసుకున్నాను, చాలా క్యూట్గా ఉన్నాయి. నాకు 85 రూపీస్ అలా పడిందనమాట. మన బేబీస్కి పెడితే చాలా బాగుంటుంది, మనం కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఒకటి తీసుకొని పెట్టుకున్నా. ప్లీజ్ మీరు ఎవరు మిస్టేక్ చేయకండి. నా ఇన్స్టాగ్రామ్ పదే పోతుంది, అసలు ఎందుకు పోతుంది కూడా నాకు అర్థమైతే లేదు. ఇక నేను మళ్ళీ క్రియేట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఎందుకు ఖాళీగా ఉండడం, ఇది ఒక ఆపర్చునిటీ, ఇది మీషో మనకు మంచిగా ఇచ్చింది. సో మీరు కూడా ఈ మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ కావాలి, నేను కూడా చేస్తా అంటే కామెంట్ చేయండి. మీకు నాకు ఎంత అమౌంట్ వచ్చింది, సో నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, నేను మీకు క్లియర్గా చెప్తాను. నాకు తెలిసింది మాత్రం క్లియర్గా చెప్తాను. మీకు కావాలంటే మీషో క్లబ్ క్రియేటర్ గురించి ఒకసారి కామెంట్ చేయండి, లాంగ్ వీడియో చేస్తా. ఇదేమో హెయిర్ క్లిప్స్ అనమాట. నాకు 110 అలా పడింది. క్వాలిటీ అయితే టూ గుడ్, చాలా బాగుంది. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో లింక్ ఇవ్వలేను, కమ్యూనిటీలో లింక్ ఇస్తాను, కావాలంటే తీసేసుకోండి. నేనైతే వాటిని పెట్టుకొని చూపిస్తున్నా. నాకు బాగా నచ్చినాయి. బట్ నా హెయిర్ అంత లావుగా లేదు, నా హెయిర్కి సెట్ అయిందో కాలేదో అని సపరేట్గా మళ్ళీ రిటర్న్ పెట్టిన. అసలు హెయిర్ కొంచెం లావు ఉంటే చాలా బాగుండేది. చూడండి, అయినా లూజ్ ఉంది నాకు కొంచెం. క్వాలిటీ అయితే బాగుంది, నాకు ప్రతిదీ నచ్చిందనమాట. చూడండి, ఇది కూడా పెట్టుకొని చూపిస్తున్నా.
ఇలా అయితేనే కొంచెం నాకు బాగుంది అనిపించింది. సో మీకు ఎవరికైనా కావాలంటే కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను, తీసేసుకోండి. ఆల్మోస్ట్ 10 అవుతుంది, కానీ నేను అక్కడ ఏం చెప్తున్నా అంటే ఇంత ఉక్కపోస్తుంది, ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయని చెప్తున్నా. ప్రైస్కి ఇస్తాను, మీరు ఇంటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే సో మీరు వీడియో కాల్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. 3000 అండ్ 5000 ఈ అమౌంట్ తోటి మీరు చిన్న అమౌంట్ తోటి బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే సో నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు హోల్సేల్ ప్రైస్కే ఇస్తాను. మీరు ఇంటి నుంచి హ్యాపీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో ఎలా ఉందంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలని షాప్లో కొట్టి తిరిగితే వాళ్ళు ఏది తీసుకోవాల్సిన సెట్ తీసుకోవాలని చెప్తారు. 5000 పెడితే కూడా 2 సెట్లు వస్తాయి మనకు. అలా S2 XXL 3XL వరకు 6 పీసెస్ 7 పీసెస్ 8 పీసెస్ కూడా వస్తాయి. బట్ మనకు మన దగ్గర కలెక్షన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నా దగ్గర ఏంటంటే మీరు చిన్నగా స్టార్ట్ చేస్తా అంటారు కూడా నేను సపోర్ట్ చేస్తాను మీకు కూడా. సో మీ దగ్గర 12-13 రకాల డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో మీకు నచ్చింది వీడియో కాల్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు 3000 5000 నుంచి కూడా స్టార్ట్ చేసుకొని ఎబో 3000 చేస్తేనే నేను హోల్సేల్ ప్రైస్కి ఇస్తానండి, ఓకేనా. ఇది అండి ఒక చెల్లె కూడా తీసుకుందనమాట, తనకు కూడా ఇంటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తుందంట. సో ఇలా కొన్ని సెలెక్ట్ చేసుకుంది తను అవి. సో మీరు కూడా ఎవరైనా చేయాలనుకున్నవారు వీడియో కాల్ చేసి సో మీకు చూపిస్తాను, నా దగ్గర ఉన్న ప్రతిదీ మీకు చూపిస్తాను అనమాట. మీకు నచ్చింది తీసుకోండి. 3000కి ఎన్ని వస్తాయి అక్క అనుకోవచ్చు, మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ ప్రైజ్ ఉన్న సెలెక్ట్ చేసుకుంటే తక్కువ వస్తాయి, తక్కువ ప్రైజ్ ఉన్న సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ వస్తాయి, సరేనా. మీరు ఇంటి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేస్తానండి. ఎవరైనా సరే ఆడవాళ్ళము మన కళ్ళ మీద మనం నిలబడాలి, ఒకళ్ళ మీద అస్సలు డిపెండ్ కావద్దు. చిన్న అమౌంట్ తోటి మంచిగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోండి, ఓకేనా. మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. బై. ఇందాక మాట్లాడింది విన్నారు కదా, నేనైతే ఒక చెల్లె మాత్రం సెలెక్ట్ చేసుకుంది, అందుకే ఆ వీడియో కూడా నేను యాడ్ చేశాను అనమాట. తర్వాత నేను వంటకి ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను ఇంగ్లీష్ నేర్చుకుందామని ఇంగ్లీష్ ఛానల్స్ నాకు అర్థం కాకపోయినా కొంచెం స్టోరీస్ అవి ఉంటాయి కదా చూద్దామని ఫిక్స్ అయిపోయినా. సో వంట చేసేటప్పుడు బాసనలు క్లీన్ చేసేటప్పుడు నేను అదే పెట్టుకుంటాను అనమాట. మంచిగా ఉంటే ఇంగ్లీష్ నేర్చుకుందామని అయితే ఇక నేను ఇంగ్లీష్ ఛానల్స్ చూడడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. స్టోరీస్ మంచిగా ఉంటున్నాయి. స్టోరీస్ అయితే షైన్ అనే ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది, అందులో స్టోరీస్ అయితే చాలా బాగున్నాయి. సో చాలా మంచిగా అర్థమవుతుంది. అదైతే రెగ్యులర్గా నేను ఒక స్టోరీ 2 స్టోరీలు చూస్తున్నా. సో రోజు గిన్నెలు తోమేటప్పుడు వంట చేసేటప్పుడు పెట్టుకొని అట్లా చూస్తా ఇంగ్లీష్ ఛానల్స్. నాకైతే ఫ్లూయెంట్గా మాట్లాడాలని చాలా పెద్ద కోరిక, అది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో నాకైతే తెలియదు. కానీ నాకు చాలా ఇష్టం ఇంగ్లీష్ అంటే, ఎంత ఇష్టమో అంత భయం కూడా. నేను అనుకున్న చిన్నప్పుడే టీచర్స్ చెప్పినప్పుడు మనం వింటే ఇంగ్లీష్ మంచిగా మాట్లాడే వాళ్ళం కావచ్చు, ఇప్పుడు నేర్చుకుంటే ఎట్లా అసలు వస్తుందా అని నాకు భయం అవుతుంది. బట్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అని కొంచెం నమ్మకము నాకైతే. సో నేనైతే ఒక చిన్న బుక్ తీసుకున్నా, నాకు తెలియని వర్డ్స్ రాసుకుంటున్నాను, ఈ మధ్యలో ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ChatGPT ఉంది, వాటిని యూజ్ చేసుకొని మనం ఇంగ్లీష్ అయితే నేర్చుకోవచ్చు. సో ఇంగ్లీషు అప్పట్లో నేర్చుకుంటే బాగుండేదేమో, అసలు ఇప్పుడు వస్తుందా నాకు ఎంత భయం అవుతుందంటే. ఏదైనా ఈ మధ్యలో ఆలోచించుడు కూడా నేను ఇంగ్లీష్లో ఆలోచించాలని ట్రై చేస్తున్నా. ఒక అక్క చెప్పింది అనమాట, మన ఇంగ్లీష్ నేర్చుకుంటే అది మిస్టేక్స్ అయినా ఏదైనా సరే దీనిలో మునగాలే మొత్తం అని చెప్పింది అనమాట. సరే నేనైతే మునుగుదామని ఆలోచించిన, ఏదైనా సరే ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఆలోచించాలి అని ఫిక్స్ అయిపోయినా. నాకు వచ్చిరాని ఇంగ్లీష్ను మా ఆయన పాపం రోజు డ్యూటీ నుంచి రాగానే ఏదో ఒకటి మాట్లాడిస్తే, తాను మాత్రం ఇంగ్లీషు తెలుగు హిందీ 3 మిక్సీ కలిపి మాట్లాడతారు అనమాట. ఇక అలా కొంచెం టైం పాస్ అయింది. డైలీ ఒక 10 మినిట్స్ అన్నా ప్రాక్టీస్ చేయనట రోజు. నేను మొన్న ఒక 2-3 రోజులు చేయలే, అసలు చెయ్యాలి ప్రాక్టీస్. ఒక నోట్స్ ఇంకా నేను షాప్కి పోయి నోట్స్ కొనుకొచ్చుకున్నా, నాకు తెలియని వర్డ్స్ రాసుకుంటున్నాను అనమాట. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అసలు ఎక్కడికి పోయినా ఇంగ్లీషు హిందీ అంటారు. నేను మన మదర్ టంగ్ తెలుగే కాబట్టి తెలుగులో ఎన్ని నిమిషాలు మాట్లాడమన్నా చక్కగా మాట్లాడదాం, కానీ ఇంగ్లీష్లో అసలు మాట్లాడలేకపోతున్నాను ఒక 2 నిమిషాలు కూడా. సో చాలా నాకు అంత ఇటో అనిపించింది అనమాట. ఇప్పుడు మనం ట్రావెల్ చేసినప్పుడు కానీ మనం ఎటు వెళ్ళిన ఇంగ్లీష్ హిందీయే అడుగుతారు. తెలుగు కూడా మాట్లాడతాం, కానీ మన సైడు తెలుగు ఎక్కువ ఉంటుంది, ఇటు సైడ్ వస్తే మాత్రం నార్త్ సైడ్ ఇలా చాలామంది హిందీ ఇంగ్లీషే మాట్లాడుతారు. ట్రావెల్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది నాకు. సో అందుకే నేను ఫిక్స్ అయిపోయినా, మళ్ళీ మనం చదివిందంతా తెలుగు మీడియమే, ఇక మనకి ఇంగ్లీష్ ఏడకేళ్ళ వస్తుంది రమ్మంటే. అందుకనే ఇక మెల్లమెల్ల నేర్చుకుందాం. అప్పుడు సార్ చెప్పినప్పుడు వినపోతుమి, నేర్చుకోర్రా వర్బ్స్ టెన్స్ అంటే, అబ్బో ఈ వర్బ్స్ అంత ఇట్ట ఉన్నాయా అని సార్ క్లాస్ రాగానే భయం ఉంటుండే. సో అప్పుడే మంచిగా నేర్చుకుంటుంటే
ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నావు కావచ్చు అనిపిస్తుంది. ఇప్పుడైతే నర్సరీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలే ఎంత చక్కగా మాట్లాడుతుర్రో ఇంగ్లీష్ అయితే. నేనైతే వాళ్ళని చూసి నాకు ఎందుకు రాదు, అసలు నాకు సిగ్గు లేదనిపిస్తుంది. నాకైతే నిజంగా చెప్తున్నా, ఇంత పెద్దగా అయినా నాకు ఇంగ్లీష్ రాదు అని మస్తు ఫీల్ అయితే. నేనైతే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. నేను చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండే, బట్ నేను ఇంగ్లీష్ మీడియం ఒక భయానికి నేను తీసుకోలే. ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటాయి, నేను చదవలేను, నాకు ఇంగ్లీష్ వద్దు అని నేను తీసుకోలే అనమాట. అప్పుడు ఒక 6th 7th వరకు నేను స్కూల్లో జెడ్పిహెచ్ స్కూల్ అయినప్పుడు ఉండే, తర్వాత హాస్టల్కి వచ్చిన తర్వాత లేకుండే. సో అలా నా ఇంగ్లీష్ అయితే అలా అలా అయిపోయింది అనమాట. అప్పుడు మా మేడం కూడా చెప్తుండే ఇంగ్లీష్ చదువుకోర్రా అని. మేమే చదవకపోతాం అసలు. ఇప్పుడు అనిపిస్తుంది ఎప్పుడైనా సరే మేడం చెప్పింది వినాలి నిజంగానే. ఇక ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నమాట రోజు. ఇలా ఉంది. నేను ఇంగ్లీషు ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి దానికి కూడా ఒకటి పెట్టుకున్నా, ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంటే ఎవ్రీడే దానిలో పోస్ట్ చేస్తాను. నా ప్రాక్టీస్ మొత్తం దానిలో పోస్ట్ చేస్తా ఎవ్రీడే. అసలు నాకు వస్తుందో రాదో చెక్ చేసుకోవచ్చు, వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అట్లయితేనే కెమెరా ముందు మాట్లాడగలుగుతాం. కెమెరా ముందు మాట్లాడితే కొంచెం ఫియర్ అనేది పోతుందని అలా ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సో నేను మీషో రివ్యూస్ ఇచ్చాను కదా, అదైతే మళ్ళీ ప్రోడక్ట్ నేను మళ్ళీ రిటర్న్ పెట్టిందని నీట్గా ప్యాక్ చేస్తున్నాను అనమాట. రివ్యూస్ ఇవ్వడము, వాటి చూపించి మళ్ళీ ప్యాకింగ్ చేయడం చాలా కష్టమే, బట్ ఇంట్లో ఉండి చేస్తాం కాబట్టి ఎవరైనా చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి మీషో క్రబ్ క్రియేటర్ గురించి, నేను చెప్తాను. సో నేనైతే 2 months చేశాను, తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ పోయింది, మళ్ళీ క్రియేట్ చేసుకొని చేస్తాను అనమాట. సరేలేండి, ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నా, దానిలో డైలీ నేను ప్రాక్టీస్ చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అన్నమాట. చాలా మిస్టేక్స్ ఉంటాయి, బట్ హాయ్ అండి. మధ్యాహ్నం అయితే బోర్లు ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే పడుకున్నాను, టైం ఉంటుంది. సో కాసేపు అలా పడుకొని లేచేసరికి చాలా లేట్ అయింది, 5 అయిందనమాట. 3కి ఇలా పడుకున్నాను, 5 వరకు పడుకున్నాను, లేచాను. సో లేచి వీడియోని అయితే ఒకటి ఎడిటింగ్ చేసుకున్నాను, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసా కొంచెం. సో 5 ఇప్పుడు మ్యాక్సిమం టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. మాకు ఎండ ఇంకా కూడా కొడుతుంది, మీకు చూపిస్తా. మాకు ఇక్కడ 7:30-8 గంటలకి చీకటి అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 6:30 అవుతుంది మాకు, చూడండి. స్టిల్ ఎండ ఇప్పటికీ అలానే ఉంది. కనిపిస్తుందండి ఎండ. సో ఇలా సూర్యదేవుడు ఇంకా పోలేడు అనమాట, ఎండలు మస్తు కొడుతున్నాయి. చూపిస్తా, బ్యాక్ కెమెరా పెడితే ఒక్కసారి. సూర్యుడు చూడండి ఎలా మండిపోతున్నాడు. వచ్చేసి ఆల్రెడీ 6:30 అలా అవుతుంది ఎగ్జాక్ట్గా. మేము చూద్దాం. సో 8 మ్యాక్సిమం 8 7:30 అలా చీకటి అవుతుంది అనమాట. ఇక్కడ 6:32 అవుతుంది. సో అయినా కూడా అంత ఎండ కొడుతుంది అనమాట. ఇక్కడ చాలా ఎండ ఉంటుంది. 6:30 టీ తాగదాం అనుకున్నాం అనుకోండి, ఆ ఎండకు తాగలేమన్నమాట అలా. సో ఇప్పుడైతే కొంచెం టీ ప్రిపేర్ చేసుకుంటా, అప్పుడప్పుడు తాగాలనిపిస్తుంది. సో చాలా రోజులు అవుతుంది కదా, ఒకసారి కొంచెం పెట్టుకుందాం అనిపిస్తుంది అనమాట. కొంచెం టీ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. అసలు నేను మర్చిపోయాడు, డైలీ ఈవినింగ్ అసలు చెట్లకి వాటర్ వేస్తాను అనమాట. నేను ఇప్పుడు మర్చిపోయా. సో ఇప్పుడైతే వాటర్ వేసేసేస్తాను చెట్లకి. ఎండలు బాగుంటాయి కాబట్టి ప్రొద్దున సాయంత్రం కూడా రెండు సార్లు చెట్లకైతే వాటర్ వేస్తాను, తీసుకొస్తున్నాను అనమాట. కింద నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక 10 మళ్ళీ పెట్టాను అనమాట. తనకి వాటర్ వేసిన తర్వాత చూడండి, నేనే కొంచెం అలా తవ్వానమాట. ఏదైతే ఫ్లవర్ చిన్న చిన్నగా వచ్చింది ఎల్లో కలర్, ఒక చెట్టు ఖరాబ్ అయిపోయింది. మధ్యాహ్నం క్లీన్ చేసి పెట్టిన బాసనలు ఇక్కడ ఉన్నాయి కదా, అవి అయితే నేను కట్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ 6:45 అయింది కాబట్టి ఇప్పుడైతే నేను మళ్ళీ చపాతీకి రెడీ చేస్తానన్నమాట. సో అవన్నీ సర్దేసుకుంటా.
టీ అయితే ఇది నైట్ అనమాట 8 నేను చపాతీ చేసేసిన మధ్యాహ్నం చేసిన కర్రీ ఉండే అదే ఉంది తర్వాత కాపు చెన్నలు అంటారు కదా అవి కూడా ప్రిపేర్ చేసిన అని చెప్తున్నాను అనమాట అక్కడ ఇంకా మా హస్బెండ్ రాలేడు వచ్చాక తింటాము సో ఇవైతే ప్రిపేర్ చేసిన అని చెప్తున్నా అక్కడ తను వచ్చిన తర్వాత తిన్న తర్వాత డైలీ మళ్ళీ వాకింగ్ అలా వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ గిన్నెలన్నీ తిన్న గిన్నెలన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాం మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఉంటుంది సో ఇంత లేట్ అయినా సరే నైటే క్లీన్ చేసేసుకుంటా 11 అయినా కానీ 12 అయినా కానీ నైటే క్లీన్ చేస్తా బాసనలు అయితే నాకు మంచిగా అనిపించేది పొద్దున్న లేస్తే ఫ్రెష్ ఉంటుంది కిచెన్లోకి వచ్చే వరకు గలీజ్గా ఉండద్దు అనిపిస్తుంది అనమాట అందుకే నైటే నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాం సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్